Assalamualaikum. Welcome back to our channel. This is Hazira. ఇఫ్తియార్ విందుకండి మసీదుకు ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసాం. మరి బగారా రైస్, ఎగ్, కట్టి చట్నీ. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సాజీరా ఇలా అన్నీ కలిపి వేసేసామండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా వేసాము. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మా వారు కూడా నాకు వంటకి హెల్ప్ చేస్తున్నారు. పచ్చిమిర్చి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నటివి వేసేసి బాగా బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ అమౌంట్లో అయితే చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసినప్పుడే ఉప్పు వేసామనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత బాగా వేగించిన తర్వాత టమాటా వేయాలి. ఈ మసాలా అంతా కూడా బాగా వేగనివ్వాలండి. ఎంత బాగా ఫ్రై అవుతుందో ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయి మనం తీసుకున్నటువంటి ఆ ఆయిల్ అనేది అందులో పైకి రావాలండి. అంతవరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ బగారా రైస్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. అడుగు మాడకుండా మధ్యలో కొద్దిగా మీరు వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక చెంచా పసుపు, తరువాత ధనియాల పొడి ఒక 3 చెంచాలు వేసాను. ఇక ఆల్ మసాలా పౌడర్ వచ్చి ఒక 2 చెంచాలు, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1.5 చెంచా వేసాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వాడాం కదండి, ఎక్కువ కారం ఉంటే ఉపవాసం ఉన్న వాళ్ళకి కష్టం అవుతుందనేసి. తర్వాత గరం మసాలా కొద్దిగా, బిర్యానీ మసాలా ఒక స్మాల్ ప్యాకెట్ అండి వేసేసాను. 5 కిలోస్ కదా, అందువల్ల ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మసాలా అంతా బాగా ఉడికించుకోవాలండి. చేస్తారు కదా, ఇలా బాగా పేస్ట్ లాగా అవ్వాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత నెయ్యి ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువ కూడా మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. తర్వాత ఎసురు కొలిచి పెట్టుకున్నాను నేను, ఆ ఎసురు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. మసాలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా, కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇక మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. స్టవ్ ఇంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉండిందండి, ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెడుతున్నా. మామూలుగా ఫెస్టివల్ అప్పుడండి మా వారు బాగా నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అయితే మేము చేసి ఇఫ్తియార్కి, మసీద్కి పంపిస్తూ ఉంటాము. చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పంచి పెడతామండి ఈ ఫెస్టివల్కి. అందువల్ల మా వారు కూడా ఎప్పుడు హెల్ప్ చేస్తారు. లేకపోతే ఇంత మొత్తంలో అయితే మేము లేడీస్ చేయలేమండి. మా ఇళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక 90% వరకు కూడా అందరూ హెల్ప్ చేస్తారు మా ఇళ్ళల్లో. బగారా రైస్ అయితే బాగా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మరి ఎగ్స్ అండి, ఒక 60 ఎగ్స్ ఉడికించి పొట్టు తీసేసుకున్నాము. ఇంకా కట్టి చట్నీ చేసామండి. ఇంకా రైతా మామూలే. మరి మా చిన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.